సెకండ్ టైం రావడం. మేము హైదరాబాద్ నుంచి వస్తున్నాను. నా పేరు భాస్కర్ రావు. మేము 9 మంది కుటుంబ సభ్యులం ఇక్కడ. ప్రతిసారి దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్. అసలు ఇంప్రూవ్మెంట్ నుంచి ఇంత ఫాస్ట్ డ్రాస్టిక్ ఇంప్రూవ్మెంట్ ఉంటుందని మేము అనుకోలేదు. చాలా బాగైంది. స్వామి దర్శనం కూడా బాగైంది. మాకు మంచి దీవెనలు అందినాయి. నేను అనుకుంటున్నాను ఇంత సేవా ప్రతిపత్తి గల క్షేత్రం మనకు దగ్గరలో ఇది చాలా పెద్దది. మాకు ఇలాగే దర్శనం అవుతూ అన్ని ఫెసిలిటీస్ ఎంజాయ్ చేస్తున్నాం మేము. సాయిరామ్ అండి. నా పేరు బంధం దామోదర్, మాజీ చైర్మన్ అష్టలక్ష్మి దేవాలయము, వాసవి కాలనీ, హైదరాబాద్ నుండి ఒక 80 మంది మన భక్తులతోటి 2 బస్సుల నిండా ఈ యొక్క నాగిరెడ్డిపల్లిలో ఏర్పాటు చేసిన బంగారు శివలింగాన్ని దర్శించుకోవడానికని రావడం జరిగింది. ఇక్కడ శాలిని మేడం మేనేజర్గా ఉన్నారు. వారు శిరీష గారితోటి ఈ యొక్క మాకు ఈ దేవాలయ దర్శనానికి అన్నిటికి కూడా ఏర్పాట్లు చాలా బాగా చేయడం జరిగింది. వారికి మరి శాలిని గారికి మా యొక్క ధన్యవాదాలు. ఆ తదుపరి మా యొక్క దర్శనం, దేవాలయ దర్శనం కాగానే భోజనం ఏర్పాటు కూడా చేయడం జరిగింది. ఉచిత భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్టి భోజనం కూడా చాలా బాగుంది. మరి ఈ విధంగానే అభివృద్ధి చెందాలని నేను కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. హరహర మహాదేవ శంభో శంకర్. మేము అష్టలక్ష్మి మహిళా మండలి నుండి వచ్చాము. మేము వాసవి కాలనీ కొత్తపేటలో నుండి వచ్చాము. 2 బస్సుల్లో వచ్చాము. చాలా బాగున్నాయి ఇక్కడ అకామిడేషన్స్ అన్నీ, కానీ ఫుడ్ కూడా బాగుంది. కాకపోతే మేము చేసిన చిన్న పొరపాటు ఏంటంటే మార్నింగ్ వస్తే బాగుండేది. బాగా ఎండగా ఉండడం వల్ల మేము అనుకున్న రీతిలో ఈ ప్రదేశాన్ని ఆస్వాదించలేకపోయాము. హైదరాబాద్లో ఉన్న వాసవి కాలనీ అష్టలక్ష్మి దేవాలయం నుండి మేము ఈరోజు ఇక్కడికి 80 మంది వచ్చామండి. 2 బస్సుల్లో వచ్చాము. ఇక్కడ శివలింగాలు అన్నీ చూస్తూ ఉంటే మాకెంతో కనుల పండుగ ఉంది. మేము రాగానే 2 వాలంటీర్లు మమ్మల్ని ఒక చోట కూర్చోబెట్టి ఇక్కడ లింగాల గురించి, అమ్మవార్ల గురించి, పూజ గురించి, సాయిబాబా గురించి, అభిషేకాల గురించి అన్నీ కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అవి ఎక్స్ప్లెయిన్ చేయటం వల్లే మాకు లోపలికి వెళ్ళినా కానీ ప్రతిదీ కూడా అర్థమైంది. లేకపోతే ఓన్లీ చూసి వచ్చామా అన్నట్లు ఉండేది. అన్ని చోట్ల బాగున్నాయి. ఇక్కడ ఫుడ్ కూడా బాగా అరేంజ్ చేశారు. చాలా టేస్టీ ఫుడ్ ఉంది. హ్యాపీగా తిన్నాము. నేను హైదరాబాద్ వాస్తవ్యుని. హైదరాబాద్ పక్కనే ఉండి మేము ఇన్ని సంవత్సరాల తర్వాత ఇక్కడ రావనేది కుదరలేదు. కానీ ఆ మహాశివుని యొక్క ఆశీర్వాదాలతో ఈ రోజు నుండి ఇక్కడ రావడం జరిగిన తర్వాత నేను ఎందుకు ఇన్ని సంవత్సరాలుగా మిస్ అయిపోయానో నాకు అర్థం కావట్లేదు. చాలా అంటే చాలా బాగుందండి. చాలా బాగుంది. మళ్ళీ వచ్చేసి అన్నీ ఒకరోజు ఇక్కడ వసతి ఏర్పరచుకొని ఇక్కడ ఉండి 1-2 రోజులు ఉండి మొత్తం దర్శనం చేసుకోవాలన్న ఆలోచన కనిపిస్తూ ఉంది. అన్నీ వీళ్ళు మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంది. మెయింటెనెన్స్లో ఎందుకంటే ఎక్కడ కూడా ఏమాత్రం శుచిత్వం అన్నీ బాగా చేశారు. చాలా రోజు ప్రత్యేకించి రోజు భోజనాలు కూడా పెడుతున్నారు. భోజనాలు కూడా చాలా రుచికరంగా ఉన్నాయి. చాలా గొప్పతనం అండి. ఇంత పెద్ద 180 ఎకరాల్లో ఇలాంటి ప్రోగ్రాం చేయడం అనేది స్వామివారికి నిజంగా నమస్తస్తులు. నా పేరు అరుణ. మేము కరీంనగర్ నుండి వచ్చాము. అయితే మా ఫ్రెండ్స్ ద్వారా ఇక్కడ నాగిరెడ్డిపల్లిలో ఆలయం బాగుంటుంది, శివలింగాలు ఉంటాయని తెలుసుకొని వచ్చాము. అయితే చూసిన తర్వాత ఈ ఏర్పాట్లు ఇవన్నీ చాలా అద్భుతంగా ఉన్నాయి. అంటే మేము అనుకున్న దానికంటే ఎక్కువ కూడా అనిపించింది. ఎందుకంటే ఇక్కడ ప్రతి విగ్రహాలను కానీ లేకపోతే శివలింగాలైనా విగ్రహాలైనా ఏవైనా కూడా చాలా అద్భుతంగా ఉంది. అలానే ఈ రమణ మహర్షి ఏర్పాటు చేసినటువంటి అన్నదాన కార్యక్రమం కూడా చాలా బాగుంది. వంటలు అన్నీ కూడా చాలా చక్కగా ఉన్నాయి. మాకు మాత్రం చాలా ఆనందంగా అనిపించింది. మళ్ళీ ఇంకొకసారి రావాలని కోరుకుంటున్నాను. ఓం నమ శివాయ. ఇక్కడ అందరికీ ఎంతో సంతోషం కలిగించేటట్టుగా రమణ మహర్షి గారు ఏర్పాటు చేసిన ఈ సహస్రలింగాలు, అష్టాదశ శక్తిపీఠాలు మరియు ఎంతో విలువైన ఎక్కడ కానరానటువంటి అమ్మవారి విగ్రహాలు ఇవన్నీ ఏర్పాటు చేశారు. ఎంత ఎండలైనా వేలాది జనం వచ్చారు. వీళ్ళందరూ మనస్కులై హ్యాపీగా భోంచేసి సంతోషంగా వెళుతున్నారు. ఇటువంటి భోజనం పెట్టి ఇంతమందికి ఏ ఇబ్బంది లేకుండా కలగజేస్తూ దర్శనం కలిగిస్తున్నటువంటి రమణ మహర్షి గారికి మరియు సేవలు అందిస్తున్న హెల్పర్స్
చాలా శ్రద్ధ చాలా సంతోషంగా వాళ్ళు చేస్తున్నారు. ఎవరిని ఇసుక్కోకుండా చాలా ఆప్యాయతగా పలకరిస్తున్నారు. వారందరికీ ధన్యవాదాలు. నా పేరు లింగా రామచందర్. నేను వ్యాపారస్తుని. రైస్ మిల్ ఉంది నాకు. నా నివాసం మేడ్చల్. ఇక్కడ నేను దేవాలయం చూడడానికి వచ్చాను. ఈ దేవాలయం చాలా బాగా అనిపించింది. అన్ని అమ్మవార్లు, లింగమూర్తులు, సాయిబాబా చాలా బాగుంది. మనం చిన్న ఇల్లు కట్టడానికే చాలా కష్టపడతాం. ఇంత పెద్ద దేవాలయం కట్టడం చాలా సంతోషమైన విషయం. మేమే కాక చాలామంది వచ్చారు మా వెంబడి. ఇది నేను రావడం 4వసారి. అందుగురించి మా బంధువులను, మిత్రులను అందరిని తీసుకొని వచ్చాను. ఇక్కడ అన్నప్రసాదం కూడా చాలా బాగుంది. ఇది కాకుండా ఇప్పుడు రాబోయే కాలంలో చాలా పబ్లిక్ పెరుగుతుంది మీ దగ్గర. మీరు దీన్ని చాలా మంచిగా మెయింటెనెన్స్ చేస్తారు. ఇలాగే మెయింటైన్ చేస్తే చాలా బాగుంటుందని మా అభిప్రాయం. నమస్తే అండి, చాలా సంతోషం. నా పేరు లక్ష్మి. నేను వెంగళరావు నగర్ హైదరాబాద్ నుంచి వచ్చాను. అష్టలక్ష్మి ఆధ్వర్యం సందర్భంగా మహిళా మండలి తరపున మేము ఈ గుడికి రావడం జరిగింది. వచ్చాక చాలా సంతోషమైంది. ఇది చాలా చూడదగిన ప్రదేశము, చక్కటి పుణ్యక్షేత్రం అండి. అన్ని రకాల శివలింగాల్లో దర్శనం చేసుకున్నాము. ఇది ఒక గంటలో చూసేది కాదు, ఒక రోజంతా తృప్తిగా మన వాళ్ళని, మన ఇంట్లో ఉన్న సభ్యులందరినీ తీసుకొచ్చి చూసి తరించి దర్శించే పుణ్యక్షేత్రము. చాలా బాగుందండి. 3 అడుగుల బంగారు శివలింగం ఎక్కడ చూడలేదు. ఇన్ని సంవత్సరాల నుండి ఎంతమంది భక్తులు ఇక్కడ రావడానికి చాలా సంతోషపడుతున్నాము. అండ్ అందరికీ అన్నదానం కూడా పెడుతున్నారు, తాగు నీరు ఇస్తున్నారు, మజ్జిగ ఇస్తున్నారు. సో మేమందరం చాలా హ్యాపీగా సంతోషంగా దర్శనం చేసుకున్నాము. ఎక్కడ చూడని శివలింగాలు కూడా ఇక్కడ చూసాము. చాలా సంతోషంగా ఉందండి ఇక్కడ దర్శనం చేసుకున్నందుకు. నాగిరెడ్డిపల్లిలో చాలా సంతోషం. నమస్కారం అండి. ఇది మేము అష్టలక్ష్మి దేవాలయం వారు ఒక బస్సుని తీశారు, చిన్న యాత్ర ట్రిప్. సో వాళ్ళ తరఫున మేము అందరము వచ్చాము. థ్యాంక్స్ టు అష్టలక్ష్మి మహిళా మండలి మెంబర్స్. అండ్ ఇట్లాంటి పుణ్యక్షేత్రాలు ఇంకా డెవలప్ కావాలని కోరుకుంటున్నాము. మహర్షి రమణానంద మహర్షి యొక్క ఆజ్ఞతో, ధన్యవాదాలతో ఉన్నటువంటి యొక్క ఈ క్షేత్రము చాలా 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 బాగుంది. ఎన్నో 1008 లింగాలను దర్శించుకున్న మేమందరము ఎంతో పుణ్యాత్ములం. ఇంకా చాలా చాలా బాగుంది. కానీ మన తెలంగాణ రాష్ట్రంలో ఇంత పెద్ద దేవాలయం ఇంతగా ఉందని ప్రచారం మాత్రం చాలా తక్కువ. ఇక్కడికి వచ్చినాకనే మేము చూసాం. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ.